ఇన్వెస్టింగ్ అంటే ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేయడం అనుకుంటున్నారా? లైక్ నిఫ్టీ 50 గానివ్వండి, లేకపోతే రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఇలాంటి స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అనుకుంటున్నారా? వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద గ్లోబల్ కంపెనీస్ ఆర్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ వైల్ సిట్టింగ్ ఇన్ ఇండియా. యెస్, అది లీగల్‌గా, ఈజీగా మనం వితౌట్ షిఫ్టింగ్ అంటే ఇండియా నుంచి మూవ్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేయడం పాసిబులే. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏంటంటే మనం ఓవర్‌సీస్ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్స్ టు టుడేస్ లెర్నింగ్ వీడియో ఆన్ ట్రేడింగ్ వీల్స్. చాలామంది ఇన్వెస్టర్స్ 100% ఆఫ్ ది అమౌంట్‌ని తీసుకెళ్ళి ఇండియా స్టాక్ మార్కెట్‌లోనే పెడుతుంటారు. అది రాంగ్ అని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలా కంట్రీస్ అనేది సైకిల్స్‌లో గ్రో అవుతుంది. కొన్నిసార్లు ఇండియన్ ఎకానమీ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. కొన్నిసార్లు యూఎస్ ఎకానమీ, కొన్నిసార్లు జపనీస్ ఎకానమీ ఇలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. మీ అమౌంట్ అనేది ఒకే కంట్రీ స్టాక్ మార్కెట్‌లో పెడితే ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఒక కంట్రీ ఎకానమీ మీదనే డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ ఎకానమీ ఆ ఇయర్‌లో బాలేదంటే మీ పోర్ట్‌ఫోలియో కూడా అలానే అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో, ఔట్ పర్ఫార్మింగ్ కూడా ఎకానమీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఏం చేస్తారంటే డిఫరెంట్ సెక్టార్సే కాకుండా వాళ్ళు డిఫరెంట్ కంట్రీ స్టాక్ మార్కెట్‌ని కూడా చూస్ చేసుకుంటారు. అంటే వాళ్ళ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేస్తుంటారు. దీన్నే మనం గ్లోబల్ డైవర్సిఫికేషన్ అంటాం. ఫారిన్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఇండియాలో కాకుండా ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఫారిన్ ఇన్వెస్టింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్స్ లిస్టెడ్ ఆన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్, లేకపోతే నాస్డాక్ కావచ్చు, జపనీస్ స్టాక్ ఎక్స్‌చేంజ్ కావచ్చు. ఇలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడాన్నే మనం ఫారిన్ ఇన్వెస్టింగ్ అంటాము. ఎందుకు ఇలా ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ఈ ఎక్స్‌చేంజెస్‌లో ఏంటంటే సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ హెల్త్ రిలేటెడ్ గానివ్వండి, టెక్నాలజీ రిలేటెడ్, కన్స్యూమర్ రిలేటెడ్ డ్రైవ్ చేసే పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. సో, మీరు ఎప్పుడైతే ఇలాంటి కంట్రీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంట్రీ ఎకానమీ పెరుగుతుంటే మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. అసలు మనం గ్లోబల్‌గా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆర్ ఎల్స్ ఈటీఎఫ్స్ ద్వారా. ఇంకోటి లేకపోతే డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? మనం కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఎలా ఉండాలంటే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఇన్వెస్ట్ చేసేటట్టు ఉండాలి. దానికి మనం ఎలా చెక్ చేసుకుంటాం? ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్‌లో డిస్కస్ చేసినట్టు వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయి? ఏయూఎం ఎలా ఉంది? ఎక్స్‌పెన్స్ రేషియో ఇవన్నీ సేమ్ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఫారెన్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే డాలర్ కన్వర్షన్ హెడేక్ అనేది కూడా ఉండదు. మనం సిమిలర్‌గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా అలానే మనం ఎస్ఐపి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్‌గా యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఇక్కడ డైరెక్ట్ యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం గ్లోబల్‌గా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసి అంటే ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసి దాంట్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం ఏంటంటే మనం ఇయర్‌లీ $250,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయలేం. అది గ్లోబల్‌గా ఇండియన్స్ మాత్రం. సో, అదొకటి మాత్రమే రెస్ట్రిక్షన్ ఉంది. 250,000 కంటే తక్కువ చేయొచ్చు. 250,000 కంటే ఎక్కువ చేయలేం. సో, ఇది యూఎస్ స్టాక్స్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలండి. బట్ ఇది బిగినర్స్‌కి రిస్క్ అవుతుంది. ఎందుకంటే మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక మనకి టైమింగ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మార్కెట్స్ అనేవి ఈవినింగ్, నైట్ ఓపెన్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ టెక్నికల్ అనాలిసిస్ కూడా మనమే చేయాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటి డైరెక్ట్‌గా పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళే అనాలిసిస్ చేసుకొని మన అమౌంట్‌ని వాళ్ళే డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్. అందులో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి కరెన్సీ రిస్క్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాల్యూ ఒకటి కావచ్చు ఎక్స్‌చేంజ్ వాల్యూ. మళ్ళీ మనం విత్‌డ్రాల్ కొట్టేటప్పుడు ఎక్స్‌చేంజ్ వాల్యూ ఇంకోటి అవ్వచ్చు. దానివల్ల లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు మనం పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేసేటప్పుడు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మొత్తం అమౌంట్ అనేది ఇండియాలో ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ప్రకారం పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక టెక్నాలజీ పరంగా తీసుకుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌తో ఒకదాంతో కంట్రీతో ఉండవు. ఎందుకంటే అది యూఎస్‌లో మేజర్ రోల్ అనేది ప్లే అవుతుంది. అలాగే హెల్త్ కేర్ కావచ్చు, కన్స్యూమర్ రిలేటెడ్ కావచ్చు, ఒక కంట్రీలో ఏవి డిపెండ్ అయ్యి ఉండవు. సో, మనం ఏం చేయాలంటే జనరల్‌గా 10-30% ఆఫ్ ది పోర్ట్‌ఫోలియోని ఇంటర్నేషనల్‌గా డైవర్సిఫై చేయడం చాలా బెటర్. ఇన్ కేస్ మన ఇండియాలో గాని రిటర్న్ తక్కువున్నా వేరే కంట్రీలో రిటర్న్ ఎక్కువ ఉండడానికి పాసిబుల్ ఉంటుంది. లేకపోతే అక్కడ రిటర్న్ తక్కువొచ్చినా మన ఇండియాలో రిటర్న్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, పోర్ట్‌ఫోలియో అనేది రీబాలన్సింగ్ చేయడం చాలా మంచిది. దీన్నే గ్లోబల్ డైవర్సిఫికేషన్ అంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వేల్స్.